రోజు రోజుకు కాలం ఘోరంగా మారిపోతుంది. బుడ్డ బుడ్డ పోరగాండ్లను మందలియ వర్షం అయితేనే లేదు పోన్రి. ఒక్క మాటకు 4 మాటలు అంటున్నారు. పొద్దంతా కొలిచిన జానేడు మూరెడు లేని పోరగాండ్లతో మాట్లాడదామంటే భయమే అవుతున్నది. తెలిసినోళ్ళతోనే జంకు బొంకు లేకుండా మాట్లాడుతున్నారు. తెలవని కాడికి పోతే నోరు మెదపరు అన్నట్టు కూడా ఉంటలేరు. పట్ట పట్ట మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ బుడ్డోని మాటలింటే మాత్రం నోరు ఎల్లబెట్టకుంటుండలేరు. కాలం మారినందుకో లేకుంటే కాలుష్యం పెరుగుతున్నందుకో తెలియదు గాని పేలాలేగినట్టే ఎగుతున్నాయి బుడ్డ పోరగాళ్ళ మాటలు. ఏలు చూపితే కొండవాకుడు కాదు, ఏకంగా ఎవరెస్తునే ఎక్కేటట్టు హుషారు చూపిస్తున్నారు. అరే పాస్ట్ మరి గింత పాస్టా? జిల్లా కలెక్టరు, డిపార్ట్మెంట్ పెద్ద సార్లు, ఇటు పక్క కాకి బట్టలు వేసుకొనున్న పోలీసులు, ఇంత మంది ముంగట పెద్దోళ్ళకే నోరు తెరిచేతానికి ధైర్యం రాదు గాని ఈ బుడ్డోడు ఆఫీసర్ అనే ఆశ్చర్యంలో మునిగేటట్టు చేసిండు. మీరు కూడా ఒకసారి చూడురి. तो ये कक्षा 7 में पढ़ने वाला बच्चा है। हाँ 8 में पढ़ने वाला बच्चा है और यहाँ अकेले आया है अपनी सोच से। ठीक है, एक बार जाके देख लीजिए घर का झगड़ा है उनकी ताई करवा टोपी लगा ली बस खुलता नहीं कभी करवा देंगे। अरे तो చూసిరా సురకత్తుల సొంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడో. పెద్ద పెద్ద ఆఫీసర్లకే ఏం మాట్లాడాలనో తెలియక నవ్వుతున్నారు. ఈ బుడతన్ పేరు అమితాబ్ గుప్తా. ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ కేరి అనే ఊర్లో ఉంటాడట. ఎక్కడ జనం తక్లీఫులు తీర్చేందుకు సర్కార్ ఆఫీసర్లు సంపూర్ణ సమాధాన్ దివస్ అనే ప్రోగ్రాం పెట్టి పబ్లిక్ కష్టాలు తీర్చే పనులు చేస్తున్నారట. దానికి ఈ బుడ్డోడు పోయి ఆఫీసర్లకు చెమటలు పట్టించినంత పని చేసిండు. మా ఇంటికి మా చుట్టాలు తాళం వేసిరు, దాన్ని తీయించుర్రి. మా నాయనకు ఆరోగ్యం మంచి లేక మంచానికే అతుక్కపోయిండు. అమ్మ ఇళ్లలో పనిచేసి 3000 సంపాదిస్తుంది. ఆ పైసలు ఇల్లు గడిచేతానికే సరిపోతాయి. మా అక్క చదువులకు నా చదువులకు పైసలు తాళం వేసిన ఇంటిని కిరాయికిస్తే వచ్చే పైసలే ఆదరువు. కాబట్టి ఇంటికి తాళం బలగొట్టించి నాకు నా చదువులకు న్యాయం చేయరు అన్నట్టు కష్టాలు చెప్పుకున్నాడట. ఇక అవన్నీ కలెక్టర్ ఎంబటే పోలీసులకు ఆర్డర్ వేసిందట. అప్పుడే ఈ బుడ్డో లోపల చిచ్చర పిడుగు బయటకు వచ్చిండు. సార్ ఆర్డర్లు వేస్తే సరిపోదు, ఆ సమస్య ఏంటిదో చూడు అని చెప్తే సరిపోదు, పని చేస్తామని చెప్తే సరిపోదు, తొందరగా పని చేసి పెట్టురు సార్ అని పోరాటాలు చేసే లీడర్లు మాట్లాడినట్టే మాట్లాడిండు. దానికి ఆఫీసర్ నవ్వాపుకోలేక భల్లు నవ్విర్రు. ఇక ఇటుపక్కకున్న పోలీసులు ఏందో అంటే వాళ్ళని కూడా వేసుకున్నాడు. చూసిర్రా ఎట్లా మాట్లాడుతున్నాడో. ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంతకు నువ్వేం చదువుతున్నావు బుడ్డోడా అని ఆఫీసర్లు అడిగితే अभी तुम्हारा काम है केवल पढ़ना, कोई परेशानी आए तब भी उसको दिमाग से निकाल दो। पढ़ाई तो फ्री है और आगे कॉपी किताब ये सब फ्री है। तो नहीं 9 के बाद दीदी का हमारे पढ़ रहे नहीं। हाँ 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, तो उससे होगा। 3000 में सर आजकल होता क्या? किताब क्या करें? ఇన్నరా ఉత్త 13 ఏళ్లే పిల్లగాడేనట. అంటే ఐపీఎల్ ఆటలు అడుగు పెట్టినప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే పిల్లగానంత ఏజ్ని రప్పాడిస్తున్నాడు. చదివేది 8వ తరగతి ఆట. ఆఫీసర్లే సమాధానం చెప్పలేక సతమతం అయ్యారు చూడుర్రి. ఆఖరికి నీ సమస్య మొత్తం పరిష్కారం అయిన దాకా మా పోలీస్ ఆఫీసర్లు ఉంటారు పో అని కాగితం రాసిచ్చి పంపిండు బుడ్డోని. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో జట్టిమానం స్పీడ్తోని గిర్ర తిరుగుతున్నది. వామ్మో వీడు మామూలోడు కాదు. బెండగింజంతా బెరుకు లేదు, ఆవగింజంతా అదురు లేదు. మీరు ఆఫీసర్లు అయితేంది, ఇంకొవలనైతే నాకేంది, మీరు మా కష్టాలు తీర్చేదానికి వచ్చిన వాళ్ళు, అసొంటప్పుడు నేనెందుకు భయపడాలన్నట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ తోని ధైర్యంగా మాట్లాడిండు. వామ్మో ఆయనతో పెద్ద అయినాక వీడు ఖచ్చితంగా పెద్ద పొలిటికల్ లీడర్ అయితేటే కొడుతున్నది. ఇసొంటోళ్ళు ఒకప్పుడు 100కో 100కో ఒక్కరు ఉండేది, కానీ ఇప్పుడు ఊరికొక్క బుడతడు ఇసొంటోళ్ళు వెళ్తున్నారు. కాలం మారుడు అంటే గిదే కావచ్చు. మరి ఇక ఇంత ఫాస్ట్గా రోజులు మారితే ఎట్లనో ఏమో పోరి. కొన్ని బ్యాంకులలో పనిచేసేటోళ్ళ భాగవతం ఎట్లుంటదంటే స్లో మోషన్ మోడ్ ఆన్ చేసిన వీడియోని చూసినట్టే అనిపిస్తుంది. 2 నిమిషాలలో చేసే పనిని 2 గంటలు చేస్తుంటారు. పొద్దుగాల అర్ధగంట లేటుగా వచ్చి కూర్చొని ఏదో ఒక పని చేసినట్టు అటు ఇటు కదిలినట్టు చేసి షాయిద అవుతారు. ఇంకో 2 పనులు సగం చేసి లంచ్ టైం అయిందని వెళ్ళిపోతారు. గంటన్నర తిన్న తర్వాత వచ్చి ఆ 2 పనులు చేసి బ్యాంక్ టైం అయిపోయిందని అవతల పడతారు. మరి ఈ వీళ్ళు కూడా గసొంటోళ్ళేనో లేకుంటే ఆ బ్యాంక్ మేనేజరో మంచోడు కాదో గాని ఏం జరిగిందో చూడు. సీత బాధ సీతది, పీత బాధ పీతది అన్నట్టు బ్యాంకులలో పనిచేసేటోళ్లకు
ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు బయటపడి బండి స్టార్ట్ చేసి ఇంటికి పోదామా అని చూస్తే బ్యాంకు మేనేజర్లు మాత్రం భరించలేనంత టార్గెట్లు అనే బరువులు మోసుకుంటా బాధపడుతుంటారు. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చిన దానికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటది. అందుకే కావచ్చు ఈ మేనేజర్ సార్కు తిక్కలేసి ఒక్కల్ని కూడా బయటకు పోని అన్నట్టు బ్యాంకు గేటుకు తాళం వేసిండు. పోండ్రి ఎట్లా పోతారా పోండ్రి అన్నట్టు గేట్లను దగ్గర గుంజి తాళం వేసేసిండు. ఇక కొలువు చేసేటోళ్లకు కొరకాస్తోని కాల్సినంత పని అవుతుంది కదా, అందుకే మేనేజర్ మెడలు ఉంచాల్సిందే అన్నట్టు వీడియో తీసుడు మొదలు పెట్టిండు. ఇక దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటా सर मेरा 5 बजे का टाइम है और अभी 6 बज रहे हैं। नहीं काम 5 बजे का टाइम नहीं है। 5 बजे के बाद आपको ओवर टाइम मिलेगा। टाइम कहीं नहीं है, ओवर टाइम जरूरी नहीं है सर करना, कंपलसरी है। मैंने मेरा काम कंप्लीट कर दिया। कंपलसरी है। कहाँ लिखा हुआ है सर? सर्कुलर खोलो। कौन सा वाला सर्कुलर खोलो? वही जो सर्कुलर आप बोल रहे हो। आपने 5 बार लिखा, उसमें साफ साफ लिखा हुआ 5 बजे के बाद जा सकता है सीए से। అరే డ్యూటీ టైం అయిపోయినాక గేటుకు తాళం వేసుడేంది? ఇదెక్కడ పద్ధతి? ఓవర్ టైం డ్యూటీలు చేయించుకునే కానూన్ ఎక్కడిది అని బ్యాంకులో పనిచేసే అన్న అంటే లేదు రోజు రోజుకు పని చేయకుండా బుర్రున తుర్రుపిట తిరిగే ఇరిపోవడు అలవాటైంది. పని చేసుడు లేదు పాడలేదు, ఏమనంటే ఇంటికి ఉరుకుతాం అన్నట్టు చూస్తున్నారు. ఇది నేను అస్సలు ఒప్పుకోను. ఎవరైనా పని పూర్తయిన తర్వాతనే పోవాలన్నట్టు తాళం వేసిండు. అరే టార్గెట్లు పెట్టి టార్చర్ పెట్టుడేంది? మాకంటూ డ్యూటీ టైమింగ్స్ ఉండయా? నాకు పని ఉన్నది గేట్ దీవుండ్రి సార్ అని అడిగితే అరికీసి ఇంటలేడు బ్యాంక్ మేనేజర్ అని మోతేవారి. కర్ణాటక రాష్ట్రంలో జరిగింది ఈ బ్యాంకు బాగోతము. ఈ ముచ్చట మీద పబ్లిక్ తీరొక్క తీరు కామెంట్ల కాల్వలు వారిస్తున్నారు. ఇట్లా కొలువు వేసేటోళ్లను బలవంతంగా బంధించుడు తప్పని కొంతమంది అంటే, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ అనేటోళ్లు టైం పాస్ కోసం డ్యూటీలు చేస్తున్నట్టున్నారు. పబ్లిక్ ను పట్టించుకోరు, పనులు చేయరు. కాబట్టి ఇసోంటి మేనేజరే అన్ని బ్యాంకులకు ఉండాలి, టార్గెట్లు పెట్టి పని చేయించాలి. లేకుంటే వచ్చినామా పోయినామా అన్నట్టే చేస్తారని ఇంకొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఏదేమైనా నెత్తి మీద బరువులు ఎత్తే టార్గెట్లు ఉండొద్దు. అట్లాని బ్యాంకు నౌకరీ చేసేటోళ్లు బాతకాన్ని కొట్టి ఇంటికి పోయినట్టు చేయొద్దని నడుమిట్ల న్యాయం చెప్పినట్టు కామెంట్లు పెడుతుర్రు మరి కొంతమంది. మరి మీకేమనిపించింది అనేది ఓ కామెంట్ రాసి వాడేయండ్రిగా.